జాతీయ స్థాయిలో మన నాయకులు రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మా అందరి ప్రీతమ నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు చేపట్టినటువంటి ఈ హాత్ జోడో యాత్ర వీళ్ళ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి హుజరాబాద్లో ప్రవేశించడం, మరి ఇందులో పాల్గొంటున్నటువంటి ముఖ్యంగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచినటువంటి మన సోదరుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బల్మూరు వెంకట్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు సత్యనారాయణ గారు, వీళ్ళ గతంలో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ్యురాలు సోదరి సీతక్క గారు, మిత్రులు అంజన్ యాదవ్ గారు, రాజన్న గారు, ఇంకా వేదికను అలంకరించిన వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా హుజరాబాద్ నలుమూల నుండి తరలి వచ్చినటువంటి మా రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, మరి జనసందోహాన్ని చూస్తుంటే మొన్నటి ఉప ఎన్నికల్లో ఏమైందో కానీ రేపు రాబోయేటువంటి ఒక సాధారణ ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుని ఏదైతుందో ఎవరు కూడా ఆపలేడని చెప్పని నేను సభాముఖంగా మనం చేస్తామని చెప్పంటున్నా. ఇలా మీలో కనబడుతున్న ఈ ఉత్సాహం అని చెప్పంటున్నాను. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పని కాదు, ప్రజల పక్షాన నిలబడి ఎవరు పోరాటం చేస్తారు, ఎవరు పనిచేస్తారు అనేది ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాను. మొన్నటి ఉప ఎన్నికల్లో ఒకవైపు టీఆర్ఎస్ కానీ ఇంకోవైపు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఒకటి మీద ఒకటి పోటీ పడి ఏదైతుందో డబ్బులు ఖర్చు పెట్టి మరి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేసిండయా. వీళ్ళ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలిచిండ్రు. నువ్వు గెలిచి ఏం చేసినవా అని అడుగుతున్నా నేను. నువ్వు పెట్రోల్ ధర తగ్గించినవా, డీజిల్ ధర తగ్గించినవా, కుకింగ్ గ్యాస్ ధర తగ్గించినవా చెప్పంటున్నాను నేను. అదే 2014 వరకు దేశంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ $105 ఉంటే వీళ్ళ పెట్రోల్ ఏదైతుందో 70-75 రూపాయలు ఉండే, డీజిల్ ఏదైతుందో 40-45 రూపాయలు ఉండే, కుకింగ్ గ్యాస్ ఏదైతుందో 450 రూపాయలు ఉండేనమ్మ సిలిండర్ బుడ్డి. ఇవాళ ఏమైందన్నా, అంతర్జాతీయ స్థాయిలో అదే క్రూడ్ ఆయిల్ ఏదైతుందో $105 నుండి $75 పడిపోయింది. వీళ్ళ క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయ పడిపోతే పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ, కుకింగ్ గ్యాస్ ధర కానీ తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పి అంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దయచేసి గుర్తుంచుకోండి అంటున్నా, రేపు రాబోయే సాధారణ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పట్టం కడితే వీళ్ళు ఏ సాధారణ ప్రజానీకంపై ఆర్థికంగా భారం మోపుతున్నటువంటి ఒక పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ ఏదైతుందో 2014 నాటికి రోల్ బ్యాక్ చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పేర్కొంటున్నామని చెప్పండి నేను మనం చేస్తామని చెప్పంటున్నాను. వీళ్ళ మిత్రులు రేవంత్ రెడ్డి గారు మొన్ననే మనవి చేసిండ్రు, మా ఆడబిడ్డలకు ఇవాళ ఏదైతుందో మన వంట సరుకుగా వాడేటటువంటి కుకింగ్ గ్యాస్ ఆనాడు 2014 పూర్వం 450 ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే అవసరం వస్తే ప్రతి సిలిండర్ పై 1000 రూపాయలు ఇవాళ రాయితీ కల్పించబడినప్పటికీ కూడా మీ మళ్ళీ సిలిండర్ బుడ్డి అదే 450 రూపాయలు కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పి అంటున్నాను. దానికి ఒకటే ఉదాహరణ తల్లి, ఒకటే ఉదాహరణ చెప్పంటున్నాను. వీళ్ళ 2009 పూర్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఒకసారి దేశంలో ఏదైతుందో 50 రూపాయలు డీజిల్ కుకింగ్ గ్యాస్ పెరిగిందే. నా ఆడబిడ్డలపై ఆర్థికంగా భారం కాకూడదని చెప్పని ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు ఆడబిడ్డలపై భారం పడకుండా ఆ 50 రూపాయల పెంపులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం భరించింది. నీ ఇవాళ కేసీఆర్ గారిని అడుగుతున్నా నేను, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని నాకు తెలియదు కానీ ఇవాళ ఏ 50 రూపాయల పెంపు ఇవాళ చేయడం జరిగిందో మా ఆడబిడ్డలపై భారం పడకుండా చూడటానికి ఆ 50 రూపాయల యొక్క ఆర్థిక భారాన్ని నువ్వు రాష్ట్ర ప్రభుత్వం భరించే అని నేను డిమాండ్ చేస్తూ అని చెప్పి అంటున్నాను. ఇలా ముఖ్యంగా ఏదైతుందో ఆడబిడ్డల మహిళా సంఘాలు ప్రోత్సహించాలని చెప్పని డ్వాక్రా గ్రూపులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అమ్మ మీకు ఉచిత వడ్డీ అందింపజేసింది, ఉచిత వడ్డీ అంటున్నాను. ఇలా రెండో పర్యాయం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అవుతుందవ్వా. మీ ఉచిత వడ్డీ వస్తుందా అవ్వా? బ్యాంకులకు అప్పు ఎత్తుకునేది ఎత్తుకుంటున్నారు, కట్టేది కడుతున్నారు.
వడ్డీ భారం మాత్రం ఏదైతుందో మీపై పడుతుంది. ఇలా మహిళా సంఘాలకు రాష్ట్రంలో చెల్లించాల్సినటువంటి ఒక వడ్డీ భారం 2000 కోట్లు ఏదైతుందో ఇలా కేసీఆర్ మీ సొమ్ము కాజేసిందని చెప్పి సభకు మనం చేస్తూ చెప్పంటున్నాం. ఆడబిడ్డల సొమ్ము కాజేసినోడు, దయచేసి ఆడబిడ్డల సొమ్ము కాజేసినోడు ఎవడు కూడా బాగుపడడు, ఎవడు కూడా పేరుకు రాడు అని చెప్పంటూ నేను రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే నేను మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీరు ముందుగా ఏదైతుందో ప్రణాళికలో ఆడబిడ్డలు చెల్లించాల్సిన ఒక ఉచిత వడ్డీకి సంబంధించినటువంటి ఒక బకాయి ఎంత ఉన్నా కానీ పైసా ఏదైతుందో మొదటి మాత్రం చెల్లింపు చేసే విధంగా ఏదైతుందో మన ప్రణాళిక ఉండాలని చెప్పని నేను పేర్కొంటున్నాను చెప్పి అంటున్నా. ఇలా మిత్రుడు కేసీఆర్ ఏమంటే రైతు బంధు అంటాడయా. నిజంగానే పంటకు 5000 ఇస్తున్నాడు అంటే నేను కూడా సంబరపడ్డా. నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ప్రిలిమినరీ జరిగిందే. అలా వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడితే ఇలా వరి ధాన్యం వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి ప్రతి వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పింపజేయబడడంతో పాటుగా ముఖ్యంగా వరి ధాన్యానికి సంబంధించి ప్రతి క్వింటల్ మీద 15 క్వింటల వరకు 600 రూపాయలు అధికంగా ఇస్తున్నాయని చెప్పి అంటున్నాను. దయచేసి ఇక్కడ టీఆర్ఎస్ రైతులు ఉంటే మీరు గుర్తు పెట్టుకొని తెల్లారు అడగండి అంటున్నా. నేను 600 రూపాయలు అంటే 15 క్వింటలకు 15 × 600 9,000 రూపాయలు, 9,000 రూపాయలు అని చెప్పి అంటున్నాను. ప్రతి పంటకు ప్రతి రైతుకు ఎకరా ఏదైతుందో 9,000 రూపాయలు అక్కడ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో లబ్ధి కూరుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ రైతుకు అండగా ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ ఏదైతుందో నీ కమిషన్ల కక్కుర్తితోని ఏమనంటే కాళేశ్వరం అంటాడయా. ఏడ కనబడుతున్నాయా కాళేశ్వరం నీళ్ళ కనబడుతున్నాయా? ఇలా హుజరాబాద్ ఇంత పచ్చ కనబడుతుందంటే ఆనాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇందిరమ్మ తల్లి ఏదైతుందో ఇవాళ ఎక్కడుందో తల్లిగా చెప్తున్నా నేను. ఆమె చూపెట్టినటువంటి ఒక ఆలోచనకు అనుగుణంగా మన హుజరాబాద్ ప్రాంతం అంతా పచ్చగా సస్యశ్యామలం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ తల్లి పుణ్యం అని చెప్పని నేను చెప్పక తప్పదని చెప్పంటు నిజామాబాద్లో చెప్పండి నేను. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి అని చెప్పంటు నేను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడయా. కట్టినాడే హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు ఏదైతున్నదో ఇవాళ బీజేపీలో వచ్చిండు. నువ్వు టీఆర్ఎస్లో ఉన్నాడు ఎన్ని ఇల్లు కట్టావు చెప్పి అడుగుతున్నా నేను. 2014లో డబుల్ బెడ్రూమ్ 5 లక్షలు చెప్పిండు. మొన్న బడ్జెట్లో ఏం పెట్టిండు 22-23లో 5 లక్షలు నాతో అయితే లేవు కానీ నేను 3 లక్షలు ఇస్తానట. ఇల్లు ధర పెరుగుద్దా తగ్గుద్దే? నిర్మాణం పెరుగుద్దా తగ్గుద్దా? మరి పెరిగితే 2014లో 5 లక్షల రూపాయలు ఉన్నది, ఇవాళ ఎంత కావాలి? 10 లక్షలు కావాలి. మరి దాన్ని ఏమంటాడు? 3 లక్షలు అంటాడు. ఆ 3 లక్షలు కూడా 22-23 ఏదైతుందో 12,000 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో 3,000 ఇండ్లు కట్టిస్తా అని చెప్పని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నిలిపివేసి నిర్భాగ్యులు ఏదైతుందో ఇవాళ ఎండకెండి వారు నడిచేటట్టు ఇవాళ చూస్తున్నాడు దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పాడు. నిజామాబాద్తో చెప్పాడంటూ నేను. ఇక మిత్రుడు వెంకట్ గారు పోటీ చేస్తే ఏడ కాంగ్రెస్కి వెళ్తుందో అని చెప్పని దళిత బంధు అన్నాడయ్యా. మరి నిజంగానే పోతబోడి మాకు మా మిత్రుడు వెంకట్ గారికి గెలవకున్నా కానీ మా దళిత సోదరులకు లబ్ధి కూడతామని చెప్పని మేము ఆశించినాం. ఇవాళ ఏమై ఇప్పుడు వెళ్తాడు? ప్రతి దళిత కుటుంబానికి ఏదైతుందో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింపజేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పెట్టుకుంటూ చెప్పట్టు నేను అడుగుతున్నా మిత్రుడు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుపేద దళిత వర్గాలకు ఏదైతుందో నువ్వు దళిత బంధు ఇచ్చు చెప్పి అడుగుతున్నాను. ఈ ఒక్కడి కూడా ఇవ్వలే, ఒక్కడికి ఇవ్వలే చెప్పంటూ నేను. ఈ సమాజంలో 50% బలహీన వర్గాలు వారికి ఏదైతుందో ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించు. మొన్నటి 22-23 శాసనసభ బడ్జెట్లో అన్న సీతక్క గారు కూడా ఉన్నది ఇక్కడనే. వాళ్ళు ఏదైతుందో 2 లక్షల ఉద్యోగాలలో 120,000 భర్తీ చేసిన 80,000 ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తాను. కేవలం నోటిఫికేషన్కే పరిమితమైండు తప్ప ఏ ఒక్క ఉద్యోగం కూడా నింపినా చెప్పండి అని చెప్పంటు నేను. మా మిత్రుడు వెంకట్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ మీద ఏమైనా కేసు పెట్టిడో పెట్టలో తెలియదు కానీ ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో
ఇలా ఈ కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక ఏకైక ఉద్యమ నాయకుడు మా మిత్రులు వెంకట్ గారు చెప్పక తప్పని చెప్పంటున్నాం. అటువంటి ఉద్యమ నాయకుడు ఇవాళ మన గడ్డకు రావటం ఈ ప్రాంతం అంతా అదృష్టంగా భావిస్తారని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఇలా ప్రభుత్వ పరంగా కొలువులు ఇవ్వవు, ప్రైవేట్ రంగంలో కొలువులు ఇవ్వు. ఇలా 22, 23 కాదన్నా, రెండో పర్యాయం అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 4 ఏళ్లల్లా మొత్తం బలహీన వర్గాల బీసీ కార్పొరేషన్ ఒక్కటంటే ఒక్కటిగిన స్వయం ఉపాధి పథకం అమలు చేస్తే నేను ఎన్నికలు పోటీ చేయకపోని చెప్పంటున్నాను. ఇన్ లాస్ట్ 4 years గడిచిన 4 సంవత్సరాలలో మొత్తం బలహీన వర్గాలకు ఏదైతుందో ద్రోహం చేసినటువంటి ఓడు ఇలా కేసీఆర్ అటువంటి ఓడు ఏదైతుందో బలహీన వర్గాలు ఓటాడు యొక్క నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఏ బీసీకి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు అనుగుణంగా వాళ్ళ కేటాయింపు చేసిన బడ్జెట్ వాళ్ళ కేటాయింపు చేసి వాళ్ళ వాటా కల్పింపజేయటం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టి ముందు పోతుందని చెప్పంటున్నాం. దయచేసి ఆనాడైనా ఈనాడైనా నిరుపేద వర్గాలకు అండగాలిచ్చే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పంటున్నాం. हमारा अखिलेश भाइया मुसलमान भाइया मेहरबान करके एक बात सोचिए, गए तो कांग्रेस हुकूमत आपको 5% रिजर्वेशन देना चाहे तो 4% तो दे सके. इन्हें क्या बोले, तेलंगाना अलग रियासत बने तो हम 12% दे तो बोले क्या हुआ जी 12% दे सके क्या? अब क्या बोलते हैं, अरे मरकजी हुकूमत हमारा साथ नहीं दे रहे बोलते. जब मसला तुम्हारे हाथ में नहीं है तो तुम 12% दे सकते बोले कैसा बोलते जी? जो तुम्हारा हाथ में है वो बात करो. तुम्हारा हाथ में बजट है, पहले अखिलेश कह दे तुम दो 12% बजट अलोकेट करके तुम खर्च करो बोल के बोलना चाहता हूं मैं. बोला దయచేసి ఏదైతుందో ఇంత నిజంగా ఈ జన సమూహాన్ని చూస్తుంటే నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచనాన్ని ఏదైతుందో ఎవరు కూడా ఆపలేడని చెప్పని మనం చేస్తూ చెప్పండి, ఎవరు కూడా ఆపలేడని చెప్పంటున్నాం. ఇలా హుజరాబాద్ లో ఆరంభమైన ఈ యాత్ర ఇలా కరీంనగర్ పార్లమెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టుముట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందు పోతుంది చెప్పి మనం చేస్తూ చెప్పంటున్నాం. చివరిగా ఇలా ఏమనంటే పివి నరసింహ పేరు తలుచుకుంటున్నాడు దొరగారు. 10 జిల్లాలున్న రాష్ట్రాన్ని 23 జిల్లాలు అధికంగా చేసి 33 జిల్లాలు చేసిందా? మరి హుజరాబాద్ ఏం పాపం చేసిందా? నువ్వు పొద్దున్న లేదా పివి నరసింహరావు మరి ఆ పివి నరసింహరావు గారి పేరట హుజరాబాద్ జిల్లా చేస్తే నీకు ఎవడంట వచ్చిందని చెప్పి అంటున్నా నేను. నువ్వు ఆల్రెడీ కరీంనగర్ 4 జిల్లాలు చేసినవయా. కరీంనగర్ చేసినావు, జైతాల చేసినావు, సిరిసిల్ల చేసినావు, పెద్దపల్లి చేసినావు. 4తో పాటు ఇంకో జిల్లా హుజరాబాద్ చెయ్యు. నువ్వు ఎందుకు చేయలేకపోయావు అని చెప్పి అంటున్నా నేను. కేవలం మాటలు కాదు చేతలతోని హుజరాబాద్ కు న్యాయం చేయగలిగిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి మరో చేస్తూ ఇవాళ ఈ యొక్క యాత్ర ఇంత జయప్రదం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోవడం. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.